ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నా లెజోనోవా దంపతుల చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని వ్యాలీ షాప్ హౌస్లో చదువుతున్నాడు. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం స్కూల్ భవనంలో 2-3 అంతస్తుల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్కి గాయాలయ్యాయి. ఈ ఘటనకి సంబంధించి వార్త వెలువడిన వెంటనే పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి సహా సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని వ్యాలీ షాప్ హౌస్లోని స్కూల్లో చదువుతున్నాడు. నిన్న ఉదయం స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో స్కూల్లో 80 మంది పిల్లలున్నారు. అగ్నిమాపక సిబ్బంది అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి కూడా మరణించారు. సుమారు 15 మంది పిల్లలు, 4 పాఠశాల సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పవన్ కళ్యాణ్ తనయుడు కూడా మార్క్ శంకర్ ఉన్నారు. శంకర్ చేతికి, కాళ్లకు గాయాలు అయ్యాయని, పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. అయితే శంకర్ చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల శంకర్ ఊపిరితిత్తుల్లో పొగ చేరుకుందని, వెంటనే శంకర్ను హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారని, ఇప్పుడు శంకర్ బాగానే ఉన్నాడు అని చిరంజీవి తెలిపారు. శంకర్ ఆరోగ్యం బాగా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదు అని చిరంజీవి తెలిపారు. మరొక వైపు ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా పవన్ కళ్యాణ్ తనయుడు ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసింది అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. మార్క్ శంకర్కు జరిగిన ప్రమాదం గురించి నిన్న విన్న వెంటనే తన మనసు ఎంతో కలత చెందిందని, చిన్నారి త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ రోజా ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం అరకు టూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటన ముగించుకొని సింగపూర్ వెళ్లారు. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు సింగపూర్లో ఎందుకు ఉంటున్నాడు అని ఆలోచిస్తున్నారా? పవన్ భార్య అన్నా లెజోనోవా సింగపూర్లో చదువుకుంటున్నారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. చదువు కోసం వెళ్లిన తల్లితో పాటు కుమారుడు కూడా అక్కడే చదువుకుంటున్నాడు.